ఐటీ మినిస్ట్రీ వాళ్ళు, భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021లో కొత్తగా సవరణలు వస్తున్నాయి అన్నమాట. దానిలో ఏదైతే ఏ జనరేటెడ్ కంటెంట్ ఉంటుందో దానిలో సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. ఎవరైతే కంటెంట్ డెవలప్ చేస్తారో దానిలో కనీసం ఆ కంటెంట్ మీద 10% సర్ఫేస్. ఉదాహరణకు ఒక వీడియో ఉందనుకోండి, అట్లీస్ట్ ఆ వీడియోలో 10% సర్ఫేస్ ఏరియాలో ఇది ఏ జనరేటెడ్, ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏ జనరేటెడ్ అని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. అలా చేయలేని పక్షంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోయాక్టివ్గా దాన్ని అర్థం చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసి డిస్క్లోజ్ చేయాలి. చేయకపోతే అది చాలా పెద్ద తప్పు, నేరం అని చెప్పి కూడా వాటి మీద శిక్షలు ఉంటాయన్నమాట. పూర్తిగా సింథటిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఏ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది.